ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత దడ పుట్టిస్తోంది. గతంలో లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బోధ్, ఇచ్చోడ, నేరడిగుండ, బోరజ్, బేల మండలాల్లో టెంపరేచర్ 44 డిగ్రీలు దాటింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఓవైపు వేడిగాలులు, మరోవైపు ఎండ తీవ్రత తట్టుకోలేక అవస్థపడుతున్నారు. జిల్లాలో వాతావరణంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మండుతున్న ఎండలతోని అగ్నిగుండంగా మారింది. జిల్లాలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్, బేలా, బోరజ్, తాంసి, అదేవిధంగా భీంపూర్, ఏవైతే భీంపూర్ మండలాలతో పాటు బోత్, నేరేడుగొండ, ఆదిలాబాద్ అర్బన్ ప్రాంతంలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు దాటడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని ప్రజలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే నిర్మల్ జిల్లాలోని ఏదైతే బైండ్సా కానీ, తానూర్, అదేవిధంగా బాసర, ముదోలు మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ఏదైతే పెంచికల్పేట, బెజ్జూర్, సిర్పూటి, ఆసిఫాబాద్ మండలాల్లో కూడా రికార్డు స్థాయిలో 44 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏదైతే వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కానీ, అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పంట పొలంకు వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఎటువైపు వెళ్దామన్నప్పుడు కూడా కనీసం ఇంటి గడప దాటి అడుగు బయట పెడితే ఎండగండం తమకు దడ పుట్టిస్తుంది, ఏ పనులు చేసుకోలేకపోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎండ ఏదైతే మనం చూస్తున్న ఎండ ఉందో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక్కసారి నిప్పుల కొలిమి ఏ విధంగా ఉంటుందో అలాంటి కొలిమిని తలపించే విధంగా ఎండలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఎవరైతే తలలకి గుడ్డలు కప్పుకుంటున్నారో, అదేవిధంగా మాస్కులు కట్టుకుంటున్నారు, ఎండ నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండ బారిన పడి అస్వస్థకు గురవుతున్నారు. అదేవిధంగా వడదెబ్బకు బారిన పడి కూడా కొంతమంది ఆసుపత్రుల పాలైన సంఘటనలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండ తీవ్రత పెరుగుతుంది. ఎండ తీవ్రత పెరగడం వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాం, ఆసుపత్రి పాలవుతున్నామని ప్రజలు ఒక ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అస్వస్థకు గురవుతున్నారు, రోగాల బారిన గురవుతున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఒక సోడా బండి ఆయన ప్రతినిత్యం కూడా ఎండపూటనే పనిచేస్తున్నారు. ఎండతోని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా ఉంది అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. కాక ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ బాగా ఉంది, బాగా విపరీతమైన ఎండ ఉంది. ఇట్లాంటి ఎండలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఎండపూట పనిచేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయాసం అనిపిస్తుంది బాగా. అలాగే గుడ్డ కట్టుకున్నారు, అదేవిధంగా చల్లటి వాటర్ ఉన్నది, తాగినప్పుడు కూడా ఎండ తీవ్రత తగ్గుతుందా? తగ్గదు, ఇంకా తాగాలనిపిస్తుంది. ఇట్లాంటి ఎండలు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇట్లా ఎండలు ఏదైతే రోడ్డు మీద వెళ్తుంటే నిప్పుల కుంపటి ఎట్లుందో అట్లా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు మాకు తెలియదు, కానీ ఒక్కప్పుడు అనిపించింది. ఒక 20-25 సంవత్సరాల కింద అనిపించింది. ఎట్లా ఈ ఎండల తీవ్రత వల్ల మనకి సోడాకి సంబంధించిన గిరాకీ పెరిగిందా, తగ్గిందా, ఎట్లా ఉంది? గిరాకీ మంచిగానే ఉంది. ఎండ తీవ్రతకి జనం బయటకు వస్తుండ్రా? సాయంత్రం పూట వస్తుండ్రా? ఎప్పుడు వస్తున్నారు? సాయంత్రం పూట వస్తున్నారు. మధ్యాహ్నం ఎంతమంది ఉంటున్నారు అసలు? వస్తుండ్రా? మధ్యాహ్నం బాగా తక్కువ ఉంటుంది, సాయంత్రం బాగా ఎక్కువ ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప బయటకు వెళ్ళవద్దనే ఒక సూచన చేసిన పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.